సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. 4 అనుచరులతో సహా కరుడగట్టిన కడప స్మగ్లర్ ఎడ్ల శ్రీను అరెస్ట్. 10 టేకు దుంగలు, 1 స్కార్పియో స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన సిపి సత్యనారాయణ. ఆరుగురు ప్రతిఘటన కొరియర్లను అరెస్టు చేసిన పోలీసులు. 1 పిస్టల్, 2 మ్యాగజైన్లు, 3 తూటాలు, సాహిత్యం స్వాధీనం. ముగిసిన పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం. గురువారం జరగబోతున్న పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. సిటీ న్యూస్ లో రామగుండం సెగ్మెంట్ రిటర్నింగ్ ఎన్నికల ఆఫీసర్ నరసింహమూర్తి వెల్లడి. ముస్లింల పట్ల ప్రత్యేక ఆలోచన చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం. హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడి. దేశ రక్షణ కోసం ఆలోచన చేస్తున్న కేసీఆర్ కోసం పెద్దపల్లి పార్లమెంటులో టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ ను ఎంపీగా గెలిపించండి. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు. ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్తోనే దేశం అభివృద్ధి చెందుతుంది. ముగింపు ప్రచార సభల్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టీకరణ. ఆలోచించండి, ఎంపీగా ఆదరించండి. కష్ట నష్టాలను నివారిస్తూ 5 ఏళ్లు అండగా ఉంటా. ప్రజలకు, కార్మికులకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ హామీ. కాంగ్రెస్ గెలుపుకు సహకరించాలన్న హార్కర వేణుగోపాల్, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. సమిష్టి ఉద్యమాల ఫలితంగా మెరుగైన ఒప్పందాన్ని సాధించుకున్నాం. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల వెల్లడి. సహకరించిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపిన నాయకులు. అవగాహన లేని అభ్యర్థులను తిరస్కరించండి. పెద్దపల్లి పార్లమెంటులో ఎంపీగా, స్థానికునిగా తననే గెలిపించండి. ప్రజలకు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎస్ కుమార్ విజ్ఞప్తి. ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరించండి, ధర్మాన్ని గెలిపించండి. ప్రజలకు టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జల కాంతం పిలుపు. ఎన్నికల్లో మద్దతు కోసం టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు సింగరేణి కార్మికులను బెదిరించడం దుర్మార్గమని మండిపడ్డ హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్. వివరాలు చూద్దాం. కరుడగట్టిన కలప స్మగ్లర్ ఎడ్ల శ్రీను ఆలియాస్ పోతారం శ్రీనును అరెస్టు చేశారు రామగుండం కమిషనరేట్ పోలీసులు. తెలంగాణ వీరప్పన్గా పేరుగాంచిన ఎడ్ల శ్రీనుతో పాటు అతని 4 అనుచరులను కూడా అరెస్టు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ బి సత్యనారాయణ చెప్పారు. నిందితుల నుండి 10 టేకు దుంగలను, 1 స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత 20 ఏళ్లుగా విచక్షణ రహితంగా అడవులను నరుకుతూ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న ఎడ్ల శ్రీను ఒక మాఫియాలాగా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడని సిపి వివరించారు. తెలంగాణ పోలీసులు, అటవీ శాఖ ఇప్పటి వరకు ఎడ్ల శ్రీనుపై 12 కేసులు నమోదు చేయగా తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా ఎడ్ల శ్రీను మోస్ట్ వాంటెడ్గా ఉన్నట్లు తెలిపారు. మంతని, పోతారంకు చెందిన ఎడ్ల శ్రీనుతో పాటు మంతనికి చెందిన కుడిదల కిషన్, విలోచవరంకు చెందిన కొరవేణి మధుకర్, రాగం శ్రీనివాస్, లద్నాపూర్కు చెందిన ఎడ్ల సంతోష్లను అరెస్టు చేసినట్లు సిపి సత్యనారాయణ చెప్పారు. మంతని మరియు కవాల్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ బోర్డర్లోని భోపాల్పల్లి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఏరియాలోని అడవుల్ని విచక్షణ రాహిత్యంగా నరుకుతూ ఒక స్మగ్లర్ సామ్రాజ్యం ఏర్పరచుకున్న ఎడ్ల శ్రీను, ఎలియాస్ పోతారం శ్రీనివాస్,
ఎలియాస్ తెలంగాణ వీరప్పన్. అంటే అతను ఆ విధంగా పిలుచుకుంటానికి కూడా చాలా సంతోషం ఆయనకి. ఈరోజు పకడ్బందీ సమాచారంతో మంతని పోలీసులు, అట్లాగే టాస్క్ ఫోర్స్, అట్లాగే లా అండ్ ఆర్డర్లో ఉన్న వివిధ అధికారులు ఒక సాంకేతిక సహాయంతో ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఒక స్కార్పియో, ఒక 10 టేక్ దొంగలు పట్టుకోవడం జరిగింది. అతను ఇప్పటి వరకు మా పోలీస్ తరపున 8 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 8 కేసుల్లో అతను వాంటెడ్, స్మగ్లర్ అండ్ క్రిమినల్. అట్లాగే ఫారెస్ట్ వాళ్ళు ఇతని మీద 4 కేసులు 2001, 2002లో నమోదు చేశారు. ఇతను ప్రభుత్వం అటవీ సంరక్షణ కోసం కఠిన నిర్ణయం తీసుకుని, వాళ్ళు ఎంత హోదాలో ఉన్నా, ఏ పార్టీ వాళ్ళైనా, అధికార పార్టీ వాళ్ళైనా కూడా ఎవరిని స్పేర్ చేయొద్దు, అధికారులు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహకరిస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి అని ఖచ్చితంగా చెప్పడం, ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో అనేక మీటింగుల తర్వాత రాష్ట్ర స్థాయిలో స్మగ్లర్స్ జాబితాలో అగ్రగామిగా ఉన్న ఈ ఎడ్ల సీను, ఈ పోతారం శ్రీనివాస్ కోసం ఒక రిపోర్టే తయారు చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం చాలా కఠిన నిర్ణయం తీసుకుందో, పోలీసులు, అటవీ శాఖ అధికారులు అతని కోసం గాలిస్తున్నారో, అతను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. 2 months నుంచి అండర్ గ్రౌండ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం, కొత్తపేట, రావులపాలెం, మందపల్లి, అరకులో చాలా కాలం ఉన్నాడు. భద్రాచలం, వరంగల్ ఈ ఏరియాలో కూడా తలదాచుకుని, ఒక పక్కన ఆనరబుల్ హైకోర్టు, ఈవెన్ ఆనరబుల్ సుప్రీంకోర్టులో కూడా SLP రిట్ పిటిషన్లు వేసి ఏదో రకంగా సోషల్ మీడియాలో పోలీసుల్ని ఇతని మీదకి రాకుండా, లేకపోతే వాళ్ళని డిఫెన్స్ పెట్టే విధంగా చేయరాని ప్రయత్నాలన్నీ చేసి, ఆ ప్రయత్నాల్లో ఉండగానే ఈ రామగుండం కమిషనరేట్ పోలీసులు వివిధ వర్గాలు, వివిధ ఆల్ యాంగిల్స్, CCS అడ్మిన్ గారు, DCP పెద్దపల్లి, ACP గోదావరికని, మంతని, టాస్క్ ఫోర్స్, వీళ్ళందరూ కూడా, ఈవెన్ మంచిర్యాల పోలీసులు అందరూ కూడా ఒక పకడ్బందీ ప్రణాళికతో గత 15 రోజుల నుంచి ఒక స్కెచ్ వేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా నలుగురు నర్సంపేట, కొత్తగూడెం ఏరియా కమిటీకి చెందిన 6 ప్రతిఘటన CPI ML న్యూ డెమోక్రసీ కొరియర్లను కూడా అరెస్టు చేసినట్లు CP తెలిపారు. జమ్మికుంటకు చెందిన పిట్టల సురేష్, ముద్రగొండ్ల నాగరాజు, మోతిస్వామి, కుర్రి ఎల్లయ్య, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాకు చెందిన బాలసాని భద్రం, ఏటూరు నాగారంకు చెందిన సోదరి లక్ష్మయ్యలను వేర్లపల్లి గ్రామ శివారులో అదుపులోకి తీసుకున్నామని, వీరిలో పిట్టల సురేష్ నుండి ఒక 9mm పిస్టల్, 2 మ్యాగజిన్లు, 3 తూటాలను, సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని CP సత్యనారాయణ వివరించారు. కాగా పెంచుకల్పేట గ్రామ శివారులో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా పారిపోగా వారు వదిలి వెళ్లిన బ్యాగులో 100 డిటోనేటర్లు, 10 స్లారీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిషన్ మేడ్ ఇది 9mm పిస్టల్, 9mm రౌండ్స్ 3, అట్లాగే 2 మ్యాగజైన్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ప్రతిఘటన అనే లెఫ్టిస్ట్ అంటే నక్సల్స్ గ్రూప్ సంబంధించిన 2 అరెస్ట్ చేయడం జరిగింది. ముస్లింల పట్ల ప్రత్యేక ఆలోచన చేస్తుందని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు TRS అభ్యర్థి వెంకటేష్ గెలుపు కోసం చేపట్టిన ప్రచార సభలో NTPCలో జరిగిన ముస్లింల సభతో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సభలో 1954 ముందు ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితులపై ప్రజలు ఆలోచన చేయాలని ఆయన కోరారు. ఎంతోమంది మాటలు చెబుతూ పబ్బం గడుపుకున్నారని, అదే ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్న రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఆ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. దీనిలో భాగంగానే ముస్లింలకు ప్రత్యేక పథకాలు అమలు చేశారని ఆయన చెప్పారు.
అన్ని పక్షాల కోసం ఆలోచన చేస్తున్న సీఎం కేసీఆర్ కోసం పెద్దపల్లి పార్లమెంట్లో టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ నేతకానిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. सबसे ज्यादा तबाही हुई तेलंगाना के आवाम की और साथ ही साथ हमारे मुस्लिम भाइयों ने। मेरे भाइयों, अल्लाह ताला ने हमें बहुत अच्छा लीडर नसीब फरमाया। केसीआर साहब बड़े अच्छे इंसान हैं। उन्होंने 14 साल जद्दोजहद करते हुए तेलंगाना हासिल किया। तेलंगाना बनने से पहले आंध्र प्रदेश में हमारी कोई रेस्पेक्ट नहीं थी, खासतौर से तेलंगाना के आवाम की नहीं थी और हमारे मुस्लिम आवाम की तो और भी नहीं थी। आप जानते हैं तेलंगाना बनने से पहले हैदराबाद में कई ऐसे मुकामात पर हमेशा फिसाद हुआ करते थे और तेलंगाना बनने से पहले जितने भी चीफ मिनिस्टर गुजरे वो हमेशा ये बात कहे, हमें 2001 में सबसे पहले चंद्रबाबू नायडू से मुकाबला करना पड़ा, बाद में वाईएस राजशेखर साहब से करना पड़ा, रोशिया साहब से करना पड़ा, बाद आखिरी जो चीफ मिनिस्टर थे किरण कुमार रेड्डी जो आखिरी किरण की तरह यहाँ से चले गए। उन्होंने एक बात कहा था, असेंबली में कहा था, केसीआर साहब तेलंगाना तेलंगाना कह रहे हैं, तेलंगाना बनेगा तो तेलंगाना में फिसादात बर्पा होंगे, तेलंगाना बनेगा तेलंगाना में नक्सलिज्म बढ़ जाएगा, तेलंगाना बनेगा तेलंगाना में करंट नहीं मिलेगा किसी को भी 5-6 घंटे से ज्यादा। मेरे भाइयों, हमारे सीएम साहब ने लैंड ऑर्डर जिस तरह कंट्रोल किया उसकी मिसाल हिंदुस्तान में नहीं मिलती। आज हिंदू मुस्लिम सिख ईसाई हमारे स्टेट में भाईचारे की मोहब्बत से रहते हैं। उसी तरह नक्सलिज्म का खात्मा करने वाले कोई लीडर है तो केसीआर साहब है। पावर 24 घंटे पावर आज सारे लोगों को दिया जाता है। इससे पहले हमारे केसर जब हैदराबाद आए थे धरना देने के लिए, बशीरबाग पर फायरिंग की गई तो तकरीबन 9 केसर हमारे शहीद हो चुके थे। आज क्यों? सिर्फ उन्हें करंट का डिमांड था। आज हमारे सीएम साहब ने सारे तेलंगाना में 24 घंटे करंट दे रहे हैं और हर एक को खुशहाल जिंदगी दे रहे हैं। आज सबसे मैं मेरे मुस्लिम भाइयों से कहता हूँ, हमारी क्या इज्जत थी आप बताइए। 65 साल हम कांग्रेस और तेलुगुदेशम को वोट डाले, आप ही बताइए कोई मुसलमान को क्या दिया गया सिवाय माइनॉरिटी मिनिस्ट्री के। हमारे सीएम साहब ने जब तेलंगाना तहरीक में जब निकलते थे कहीं पर जहाँ पे बड़े बुजुर्ग मिलते थे उनसे मिलते थे, मौलाना आप कैसे, तो लोग कहते थे आप बहुत परेशान है, हमारी बात कोई सुनने वाला नहीं है। ये देख कर जब तेलंगाना बना तो सबसे पहले आपके खादिम आपके भाई को एक डिप्टी चीफ मिनिस्टर का ओहदा दिया गया। ये हमारे लिए बड़ी रिस्पेक्ट की बात है। तेलंगाना बनने के बाद 3.5 साल के अंदर सीएम साहब ने 206 रेजिडेंशियल स्कूल खोले जिसमें 50,000 से ज्यादा हमारे मुस्लिम लड़के और लड़कियां तालीम हासिल करें। ये बढ़ते किया आंध्र प्रदेश में दूसरी हुकूमत में और केसीआर साहब के पास और तेलंगाना बनने के बाद आज वो बच्चे इतनी अच्छी तालीम हासिल कर रहे हैं। एक बच्चे पर 1,25,000 पर खर्चा आता है और रेजिडेंशियल स्कूल के बच्चे अमेरिका नासा में जाकर वर्ल्ड कंपटीशन में जो इंडिया वर्ल्ड में सबसे बड़ा जो सेंटर है जहाँ पर रिसर्च किया जाता है, साइंटिस्ट रहते हैं, वो रिसर्च सेंटर में जाकर उन बच्चों ने अपना कंपटीशन में हिस्सा लेते हुए अवार्ड हासिल किया है। तो मेरे भाइयों, यही बात कहता हूँ कि सीएम साहब मुस्लिम कमेटी को भी दूसरी कमेटी के तरक्की याफ्ता बनाना चाहते हैं, उन्हें अच्छी तालीम देते हैं। मेरी बहनों से कहता हूँ, शादी मुबारक स्कीम तेलंगाना बनने से पहले भी ये इज्तिमाई शादी के नाम से स्कीम है। ये हमारे मीडिया के दोस्त है, मैं उनसे कहता हूँ आप चेक कर लीजिए 2011 में, 2012 में, 2013 में आप नेट पर चेक कीजिए इज्तिमाई शादी का बजट सारे आंध्र प्रदेश तेलंगाना और आंध्र के दोनों मुसलमानों के लिए सिर्फ 50 लाख का बजट था। उस साल में 200 शादी करवाते थे और शादी में जो जहेज देते थे, हमारे हैदराबाद में एक मट्टी का शेर है, वहाँ पर पुराने साड़ियों को कलम देकर बेचा जाता है। वो साड़ी देते थे जो 1-2-4 बार पहन से बाद 2 बार भी नहीं पहन सकते थे, बेच जाते थे। और जो फर्नीचर देते थे जुमेरात घर में तो पुराना फर्नीचर बिकता था, उसे टूट टाक कर पॉलिश करके ला के देते थे। अगर शादी में दूल्हा दुल्हन सहज में दो वो पलंग भी 1 दिन 2 दिन से ज्यादा नहीं चल सकता था। ऐसा हाल नहीं था कांग्रेस के दौर में। वही स्कीम को सीएम साहब ने आज जिस तरह तेलंगाना के अंदर 1,16,000 मुस्लिम लड़कियों की शादी करवा चुके हैं, उसके लिए रकम का अंदाजा बताऊंगा तो आप कुछ सोचेंगे कि इतनी बड़ी रकम हमारे सीएम साहब ने हमारे दी। 634 करोड़ रुपए शादी मुबारक स्कीम पर खर्चा किया गया। ये हमारे लिए बड़ी फिक्र की बात है। बहुत अच्छा
पर थे आप यकीन मानिए कि जीतने के बाद यह एमएलए साहब मिलकर आपके पूरे मसाले हल करेंगे। बहुत से बहनों ने मुझे मेमोरेंडम दिया है, एक एक काम आपका 100% होगा, उसमें कोई रुकावट की सवाल ही नहीं होता। ये गवर्नमेंट आपकी है, हम आपके हैं और हम हमेशा आपकी खिदमत करने के लिए हमेशा तैयार रहते हैं। एमएलए साहब आपके साथ तैयार है। దేశాన్ని శాసించే సత్తా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ప్రజలంతా ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలను కోరారు. ఎన్టీపీసీలో జరిగిన ముస్లిం పెద్దల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాల కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ బీజేపీ ఏనాడు ఉన్న వనరులను సద్వినియోగంపై ఆలోచన చేయలేదని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో కేవలం ఓట్ల కోసం అన్ని పార్టీలు ముస్లింలను వాడుకున్నాయని, అదే కేసీఆర్ ముస్లింల పట్ల టీఆర్ఎస్కు ఉన్న చిత్తశుద్ధిని పనులు చేసి నిరూపిస్తున్నారని ఆయన చెప్పారు. కోట్ల రూపాయల నిధులతో ముస్లింలందరికీ అండగా నిలిచారని ఆయన తెలిపారు. అన్ని పక్షాల ప్రజల కోసం ఆలోచన చేస్తున్న టీఆర్ఎస్ పక్షాన పెద్దపల్లి పార్లమెంటు నుండి ఎంపీగా పోటీ చేస్తున్న బి వెంకటేష్ నేతకానిని భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించాలని ఆయన కోరారు. ఎవరైతే పేద కుటుంబాలలో పెళ్లి చేసుకునే సమయంలో వాళ్ళకు ప్రభుత్వ పరంగా మంచి ఆర్థిక వెసులుబాటు ఉండాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని తీసుకోవడంతో పాటు ఈరోజు వాళ్ళ పిల్లల చదువుల కోసం అనేక రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఒక్కొక్క రెసిడెన్షియల్ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకి మరి 1,20,000 రూపాయలు ఒక విద్యార్థి పైన ఖర్చు పెట్టి మంచి విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వంగా మనం ముందుకు పోవడం జరుగుతా ఉంది. గతంలో చూసినట్టయితే ఉర్దూ మీడియం లేక వాళ్ళ యొక్క మసీదులలోనే ఆ ఉర్దూ ప్రైవేట్ టీచర్స్ పెట్టుకొని వాళ్ళే డబ్బులు కూడగట్టుకొని చదువు చెప్పిస్తున్నటువంటి రోజులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మర్చిపోయే విధంగా మన ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఆ మసీదులలో పనిచేసేటువంటి అనేక సంవత్సరాలు పనిచేసేటువంటి పెద్దవాళ్ళను గౌరవించాలి. వాళ్ళకి ఏ రకమైనటువంటి జీతపత్యాలు లేవు కాబట్టి మరి వాళ్ళకు ఇమాములకి అదేవిధంగా మౌజులకి 5,000 రూపాయల గౌరవ వేతనం ఇచ్చేటువంటి ప్రభుత్వం కూడా మొట్టమొదటి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులని సందర్భంగా మనం తెలియజేయాలి. అదేవిధంగా ప్రభుత్వం ఈనాడు కూడా ముస్లింలకు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళ మసీదుల కోసం కావచ్చు, క్రైస్తవులు అయితే వాళ్ళ చర్చిల కోసం కావచ్చు, చర్చిలు లేదా మసీదుల నిర్మాణం కోసం కానీ, రిపేర్ల కోసం కానీ, అదేవిధంగా మరి ఈద్గాల నిర్మాణాల కోసం కానీ, మరి ముస్లిం ఏరియాలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం కానీ ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా అనేక సంవత్సరాలు మనం చూడలేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ సదుపాయం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను మరి చేయడం జరుగుతాం. పార్లమెంట్ సభ్యుల గెలవడం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి శక్తిగా అవతరించడం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఇంకా గొప్పగా మనం ముందుకు తీసుకుపోయే అవకాశం ఉన్నది. కాబట్టి మరి మన పార్లమెంటు అభ్యర్థిగా కోలకుంట వెంకటేష్ నేతను మన కేసీఆర్ గారు నిర్ణయించి పంపడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా, తప్పనిసరిగా ఎందుకంటే గోదావరిలో రామగుండం ప్రాంతంలో చాలా ఎక్కువ సంఖ్యలో ముస్లిం సోదరులు ఉన్నారు. దాదాపుగా 25 నుంచి 30,000 ఓటర్స్ ఉన్నారు. మీరందరూ కూడా తప్పకుండా మీ ఆశీర్వాదం ఇవ్వాలి, టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపడాలి. రానున్నటువంటి కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు అనేకమైనటువంటి సంక్షేమాన్ని అందించేటువంటి ప్రభుత్వం కాబట్టి తప్పకుండా మీ ఎన్నికల సమయంలో మీ మద్దతు, మీ యొక్క ఓటు, మీ యొక్క సహకారం తప్పకుండా కోరుకుంటా వెంకటేశ్వర కాంగ్రెస్ పైన విజయాన్ని కోరుకుంటూ. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభల ముగింపు సభలో వందలాదిగా చేరిన వారందరికీ కండువాళ్లు కప్పి మంత్రులు టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ప్రాణాలు తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అనుకూలంగా పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పునివ్వాలని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ ప్రజలకు, కార్మికులకు పిలుపునిచ్చారు.
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే చందర్ బిజీగా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టారు. మొదట ఇక్కడి వన్నింగ్ లైన్పై గేట్ మీటింగ్ నిర్వహించి కార్మికులను కలుసుకున్నారు. లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నుండి వచ్చిన వారందరికీ కండువాలు కప్పి స్వాగతించారు. ఫాస్టర్లతో సమావేశమయ్యారు. టీబీజీకేఎస్, టీఆర్ఎస్ సంయుక్తంగా చేపట్టిన బైక్ ర్యాలీలో కార్యకర్తలతో ఎమ్మెల్యే చందర్ హుషారుగా పాల్గొని అందరిలో జోష్ నింపారు. హాస్పిటల్లో కలిసి దండం పెట్టిందా ద్వారా చట్టి బరాబర్ బాబు నేను ఉన్నాను. నీటి కాలువల వల్ల తిప్పే దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఓటు వేస్తున్నటువంటి వారందరి యొక్క హృదయాలను తిప్పి మన వెంకటేష్ నేత గారికి ఓటు వేయించి ప్రార్థన చేద్దాం. వేర్వేరుగా జరిగిన ప్రచార సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో నోరు కూడా విప్పని కాంగ్రెస్, బీజేపీలకు ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ఉద్యమానికి ఊపిరిపోసిన సింగరేణి కార్మికుల సహకారాన్ని గుర్తుంచుకునే గౌరవంగా కేసీఆర్ అనేక హక్కులను అమలు చేయడమే కాకుండా సాధ్యం కాదనుకున్న వారసత్వ ఉద్యోగాలను కార్మికుల పిల్లలకు అందిస్తున్న ఘన చరిత్రను అన్ని పక్షాలు సహకరించాలని ఆయన కోరారు. దేశంలో కనుక కేసీఆర్ అధికారంలోకి వస్తే తమ ఆటలు సాగవన్న భయంతో కాంగ్రెస్, బీజేపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. నిర్ణయాలు తీసుకోవడంలో డేరింగ్ అండ్ డాషింగ్ నాయకుడిగా పేరున్న కేసీఆర్ స్వప్నం సాకారం కోసం పెద్దపల్లి పార్లమెంట్లో టీఆర్ఎస్ అభ్యర్థి బి వెంకటేష్ నేతకానిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎంతో మంది అమరవీరులు త్యాగాలు చేసి ఈ యొక్క తెలంగాణని రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అటువంటి రాష్ట్రాన్ని ఇలా అభివృద్ధి పదంలో నడిపించేటువంటి ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. మీకందరికి తెలుసు, ఎవరికైనా భయపడకుండా ఎటువంటి నిర్ణయాలైనా తీసుకునేటువంటి శక్తి, సామర్థ్యాలు కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఒప్పుకుంటున్నటువంటి విషయం. ఇలా చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి చాలా పార్టీలు భయపడుతున్నాయి. ఎందుకు అనంటే కేసీఆర్ గారిన ఈ యొక్క కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్టయితే ఇక మా ఆటలు చెల్లవు అని చెప్పేసి. ఎందుకు అనంటే మిషన్ భగీరథ, ఒక ఇంటింటికి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా చేయలేదు. అటువంటి గొప్ప రూపకల్పన చేసి ఇలా గుట్ట మీద ట్యాంకులు కట్టి ప్రతి ఇంటికి కూడా నీళ్లు ఇస్తున్నటువంటి, గోదావరి నీళ్లు, స్వచ్ఛమైనటువంటి గోదావరి నీటిని ఇచ్చేటువంటి ప్రయత్నంలో ఇంటింటికి నీళ్ళకి ఇస్తున్నటువంటి ఒక మహాను నాయకుడు కేసీఆర్ గారు. మనందరికీ తెలుసు, ఇలా సముద్రంలో కలిసేటువంటి నీటిని ఇలా అక్కడ రివర్స్ పంపింగ్లు ఏర్పాటు చేసి ఇలా తెలంగాణ మొత్తాన్ని సస్యశ్యామలం చేయడం కోసం ఇలా చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం. కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి నాయకుడు. అంతకంటే గొప్ప ఇంకేముండదు జీవితంలో. ప్రాణాలు దేనికోసం ఇస్తాం?
ఒక ఉద్యమాన్ని ఒక సిద్ధాంతం నమ్మి ఇలా ప్రాణాలకు ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి నాయకుడి పరిపాలన నడుస్తున్నది. ఈ పరిపాలన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఇలా నిరుద్యోగులు ఇబ్బందులలో ఉండి ఇలా ఉద్యోగాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారంటే నిరుద్యోగ వృత్తి ఇలా 3,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఒక మహానాయకుడు ఇలా కేసీఆర్ గారు. ఇలా ఎన్ని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఇలా ఐటీ పార్కులను ఎన్ని ఏర్పాటు చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. అందుకోసమే అన్నలారా మనమందరం కూడా ఉద్యమ కాలంలో ఎట్లాగైతే ఒక్కటై మనమందరం కూడా కలిసికట్టుగా ఉన్నామో ఈ సమయం కూడా అటువంటి సమయమే వచ్చింది. కార్మిక సంఘాలు వస్తూనే ఉంటాయి, పార్టీలు వస్తూనే ఉంటాయి, జెండాలు పట్టుకొని వస్తూనే ఉంటారు, ఏదో రకంగా మనల్ని ప్రలోభ పెడుతూనే ఉంటారు. వాళ్ళు వచ్చింది వినేది వినుండు, కానీ ఓటు వేసేది మాత్రం రేపు 11వ తారీఖు మాత్రం తప్పకుండా కారు గుర్తుకు ఓటేయాలి. ఈరోజు మన ముందున్నటువంటి అభ్యర్థి కూడా ఆషమాషి అభ్యర్థి కాదు. అలాగే మాజీ ఫ్లోర్ లీడర్ పాతిపల్లి ఎల్లయ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్, చంద్రశేఖర్ నగర్, ఎల్బీ నగర్, రమేష్ నగర్ తదితర కాలనీలో ఎంపీ అభ్యర్థి వెంకటేష్ గెలుపు కోసం బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎల్లయ్య మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి అనేది ఎంపీ చేతుల్లో ఉంటుందని, కేంద్రంపై కొట్లాడి నిధులు సాధించే సత్తా ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థులనే ఎంపీలుగా గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి పెద్దపల్లి నియోజకవర్గం నుండి బోర్లకుంట వెంకటేష్ గారిని అభ్యర్థిగా కేసీఆర్ గారు నియమించడం జరిగింది. మరి బోర్లకుంట వెంకటేశం గారికి కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీని ఇవ్వాల్సిందిగా 33వ డివిజన్ ప్రజలను, మహిళా సోదరులను, కార్మికులందరినీ కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రామగుండం పట్టణ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కారు గుర్తు ఓటేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మరి ఎంపీ అభ్యర్థిని గెలిపించి ఢిల్లీకి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రగతి ఎంపీల మీద ఆధారపడి ఉంటుంది. ఢిల్లీలో గలం ఇప్పుతలే కానీ రాష్ట్రము ప్రగతి బాటలో నడవదు. కాబట్టి రాష్ట్రంలో తప్పకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం మరి 16 మంది ఎంపీలను గెలిపించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా పెద్దపల్లి నియోజకవర్గం నుండి రామగుండం నియోజకవర్గం ప్రజలంతా కూడా భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చి మరి 1,00,000 మెజార్టీతోటి వెంకటేష్ గారిని గెలిపించాలని ప్రజలందరినీ కూడా కోరడం. వేర్వేరుగా జరిగిన ఈ ప్రచార సభలో తెరాస టీబీ జీకే శ్రేణులు మూల విజయారెడ్డి, కందుల సంధ్యారాణి, కెంగర్ల మల్లయ్య, మిర్యాల రాజరెడ్డి, గంట దామోదర్రావు, కనకం శ్యాంసన్, నూనె కొమరయ్య, గొర్రె రమేష్, సాగంటి శంకర్, తోటెటి శంకర్ గౌడ్, రౌతు రమేష్, దుర్గం రాజేశం, గౌస్, జనగామ శ్రీనివాస్, నాయన్ మల్లేష్, మండ రమేష్, పిటి స్వామి, నక్క జిమ్మి, తిమోతి, ఎట్టం కృష్ణ, షబ్బీర్ అహ్మద్, వడ్డపల్లి శంకర్, అల్లం ఐలయ్య, దామ నర్సయ్య, కృష్ణమూర్తి, పుట్ట రమేష్, రమేష్ రెడ్డి, గంగాధర్, పిల్లి శంకర్, చెరుకు శంకర్, దాసర్ మొగిలి, లక్కాకుల లక్ష్మణ్, పోలు దాసర్ నారాయణ, చేరాలు రఘు, బంగారెడ్డి, బొడ్డు రవీందర్, అచ్చవేణు, నూతి తిరుపతి, కోర్కుపుల రవీందర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. హస్తం గుర్తుపై ఓటు వేసి ఎంపీగా గెలిపించండి, కష్ట నష్టాలను కడతీర్చేలా 5 ఏళ్లు అండగా నిలుస్తానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రాంత ప్రజలకు, కార్మికులకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్కు మద్దతుగా మంగళవారం మధ్యాహ్నం గోదావరికని మార్కండే కాలనీలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో క్రైస్తవులు ప్రార్థన, ఆశీర్వాద సభను నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి చంద్రశేఖర్ మాట్లాడుతూ నీతివంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీలకు రక్షణ కల్పించబడుతుందని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, భవిష్యత్తులో ఎప్పుడూ రాని విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రూపొందించి విడుదల చేసిందని అన్నారు. నరేంద్ర మోదీకి, కేసీఆర్కు మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని, టీఆర్ఎస్కు వేసే ప్రతి ఓటు బీజేపీకే చెందుతుందని ఆరోపించారు. మిగిలి ఉన్న ఒక్క రోజు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని, ఎంపీగా తనను గెలిపిస్తే 5 ఏళ్లు మీ వెంటే ఉంటానని చెప్పారు. ప్రచారంలో చేసిన వాగ్దానం మేరకు సంవత్సరంలోపు స్థానికంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయిస్తానని, బొగ్గు గన్లను కలిగి ఉన్న 11 రాష్ట్రాలలో ఎంపీలుగా ఏకం చేసి ఖచ్చితంగా కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ను రద్దు చేయిస్తానని చెప్పారు. గోదావరి నీటిని స్థానిక అవసరాలకు అందించాకే ఇతర ప్రాంతాలకు తరలించేలా తన కార్యాచరణ ఉంటుందని అన్నారు. రాజీనామా చేసిన రోజు ఆ మొత్తం వికారాబాద్ ప్రజలకు, రంగారెడ్డి జిల్లా ప్రజలకు కాదు, నేను ఇక్కడ పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ అందరి కొరకు నేను రాజీనామా చేస్తున్నాను. నన్ను అన్న వ్యక్తులకు నా ఎదురు ఎవడు అంటలేడు, కానీ ఎవడో ఒకరు సాటికి మాట్లాడుతున్నాను. నేనెందుకు నాన్నలోకలు అవుతా, నేను నాన్నలోకలు అవుతా, ఈ పిల్లల కొరకు నేను ఎందుకు కష్టపడతా, ఈ ప్రాంతంలో ఉన్న నీళ్ళ కొరకు నేను ఎందుకు కష్టపడతా. మాట చెప్పి తప్పిన
కేసీఆర్ ఈరోజు గోదావరి నీళ్లను మనం అందరం కూడా గోదావరి నీళ్లు పారుతూ ఉన్నాయి, అన్నీ ఆంధ్రకి వెళ్ళిపోతున్నాయి. కానీ మనం చూస్తుంటే కూడా మనం ఒక శుద్ధ నీళ్లు కూడా ముట్టుకోలేమని చెప్పేసి ఆ రోజు చెప్పి మన నీళ్లు మనకు, మన ఉద్యోగాలు మనకు, మన నిధులు మనకు అని చెప్పేసి కథలు చెప్పి 5 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవిలో ఈ ప్రాంతంలో గోదావరి నీళ్లు ఇక్కడ ఎవరికి అందుతలేవు. ఆయన అందరికి సిద్దిపేటకు పోతున్నాయి, హైదరాబాద్లో కంపెనీలకు పోతున్నాయి. నేను మాటిచ్చిన ఆ ప్రాంతం అంతా కూడా తిరిగి వచ్చినప్పుడు నేను మాటిచ్చిన గోదావరి నీళ్లు ఎవరినయ్యే జాగిరి కాదు. ఆ రోజు ఏదైతే దీంట్లో ఉద్యమ టైంలో మా నీళ్లు మాకు ఏదైతే ఆ నినాదం ఉన్నదో ఆ నినాదాన్ని నేను ఇప్పుడు తీసుకొస్తా. గోదావరి నీళ్లు ఈ ప్రాంతం వాళ్ళకి అందరికీ కూడా అందిన తర్వాతనే అటు పోవాలి తప్ప లేకపోతే నేను పైపులు పలగొట్టైనా సరే అడ్డం కూర్చుంటానని చెప్పేసి నేను వాళ్ళకి మాటిచ్చి వచ్చినా ఖచ్చితంగా నేను ఆ గోదావరి నీళ్ళని ఈ ప్రాంతం వాళ్ళకు వాడుకునే విధంగా చేస్తానని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఈరోజు నేను కేసీఆర్ చెప్పినట్టు చూడమాటలు చెప్తే కాదు, ఈరోజు మీరు అందరూ ఇంతమంది యేసుక్రీస్తుల ముందట నేను అది ప్రామిస్ చేస్తున్నా. డెఫినెట్ గా నేను అది చేసి తీరుతానని చెప్పి కూడా మీకు అందరికీ కూడా మనం చేస్తాను. ఏదో ప్రజల్లో చెప్పినట్లు కాదు, ఈరోజు మీ ముందు చెప్తా ఉన్నా ఖచ్చితంగా దాన్ని చేసి తీరుతాను. అదేవిధంగా 5 సార్లు కేసీఆర్ గారు ఇక్కడ ఈ ఊరికి వచ్చినప్పుడు మెడికల్ కళాశాల కడతానన్నాడు. మెడికల్ కళాశాల కడితే ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే కంపెనీలలో పనిచేస్తా ఉన్నారో, ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి మేలు జరుగుతుంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుందని చెప్పేసి మెడికల్ కళాశాల కడతాడు. 5 సార్లు చెప్పాడు. ఇంకా ఎన్నిసార్లు చెప్తే ఆ మెడికల్ కళాశాల వస్తుందో అనేది అనుమానం ఉన్నది. కాబట్టి నేను డెఫినెట్ గా ఇది ఈయనకు సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి ఏడాది లోపల మెడికల్ కళాశాల ఇక్కడ కట్టిస్తామని చెప్పేసి నేను చెప్తాను. ఈ కార్మికులు ఉన్నారు, గని కార్మికులు చాలా మంది ఉన్నారు. అసలు నిజంగా కూడా అది ఎవరి నెత్తిలోకి రాలేదా లేకపోతే ఓట్లు వేసుకొని వెళ్ళిపోయినా కానీ గని కార్మికులు నెలంతా శ్రమించి నెల జీతం తీసుకొస్తే ఆ నెల జీతం మీద ఇన్కమ్ ట్యాక్స్ వేస్తా ఉన్నారు. ఇది నిజంగా కూడా అన్యాయమైన చర్య. నేను నా దాంట్లో నా యొక్క ప్రాబ్లమ్స్లలో ఫస్ట్ ప్రాబ్లంగా నేను ఇది పెట్టుకున్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిమూవ్ చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి ఉపాయం రాలేదు. నాకు ఒక ఆలోచన వచ్చింది. మనలాగానే మన రాష్ట్రంలో ఉన్నలాగానే బొగ్గు గనులు 11 రాష్ట్రాలలో ఉన్నాయి ఈ దేశంలో. 11 రాష్ట్రాలలో ఉన్న బొగ్గు గనికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులను అందరినీ కూడా ఒక్కటి చేస్తారు. అక్కడ కూడా సమస్యలతో ఇదే సమస్య ఒక్కటి చేసి ఖచ్చితంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ తప్పకుండా రిమూవ్ చేపిస్తానని చెప్పి. అంతకుముందు పలువురు చర్చ్ ఫాస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ఎంపీగా గెలిపించడంలో ప్రధాన భూమికను పోషిస్తామని హామీ ఇస్తూ విజయం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ ఫాస్టర్లను ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ ఆత్మీయంగా సన్మానించారు. మనకిచ్చిన అధికారం మనం వేటిని బంధించడమో అది బంధింపబడతాయి, వేటిని విప్పుడమో అవి విప్పబడతాయి. ఈ మధ్యాహ్నము దేవుడు తన దాసుల చేతులన్నిటినీ కనికరించాలి. ప్రతి దైవ సేవకుని హస్తమునకు సమాధానము రావాలి. ఎత్తబడిన ప్రతి హస్తమునకు ఈ మధ్యాహ్నము సమాధానము కలుగునుగాక. గద్దె ఎక్కించుట దేవుని చిత్తము, గద్దెను దింపుట దేవుని చిత్తము. ఏర్పరచుకున్నవాడు మన దేవుడు, నియమించువాడు సర్వశక్తిమంతుడు, శాసనము చేయు దేవుడైన అధికారము. బిషప్ జాన్ సుందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు జిమ్మిబాబు, ఈర్ల కుమ్రయ్య, మక్కాన్ సింగ్, గంట సత్యనారాయణ రెడ్డి, దొంతుల లింగం, పెద్దలి ప్రకాష్, డాక్టర్ అనిల్ కుమార్లతో పాటు 4 నియోజకవర్గాల పరిధిలోని చర్చ్ ఫాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఫాస్టర్లు, అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికను పోషించిన డాక్టర్ ఆగం చంద్రశేఖర్ను ఎంపీగా గెలిపించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ప్రోటోకాల్ కమిటీ చైర్మన్ హర్కర్ వేణుగోపాల్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే, పేదరిక నిర్మూలన జరగాలంటే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి
అవినీతి పరులకు అండగా నిలిచిన మోదీ ప్రభుత్వం దేశ రక్షణ రంగాన్ని కూడా కలుషితం చేసే విధానాలకు పాల్పడడం బాధాకరమని పేర్కొన్నారు. దేశాన్ని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తున్న మోదీ కేసీఆర్లకు బుద్ధి చెప్పాలని, రాజకీయంగా అపార నష్టం కలిగినప్పటికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ బీజేపీలు 100కు పైగా స్థానాలను గెలుచుకుంటాయని చెప్తున్న కేసీఆర్ తెలంగాణలోని 16 సీట్లను గెలుచుకున్నా ప్రధాని ఎలా అవుతాడో ప్రజలే ఆలోచన చేయాలని సూచించారు. అధికార దుర్వినియోగం, ప్రలోభాల పర్వంతో ఎన్నికల్లో గెలుపొందాలని కుట్ర చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి లొంగిపోకుండా బంగారు భవిష్యత్తును అందించే కాంగ్రెస్కు అండగా నిలవాలని కోరారు. అక్కడి నుంచి వచ్చినటువంటిది జాతీయ స్థాయిలో ఎన్నో విధమైనటువంటి అంశాలతోటి ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. చాలా అంశాలు, అంటే ముఖ్యంగా దాంట్లో న్యాయ పథకం అనేటువంటిది మీ అందరికీ తెలుసు. పేదలకు ఆదాయ భరోసా, ఇది బాగా భారతదేశ వ్యాప్తంగా హిట్ అయినటువంటి న్యాయ అనేటువంటి పథకం. అట్లాగే ఉద్యోగుల లోపల మహిళలకు 33%, మేయర్ పదవులు ఏదైతే పరోక్ష పద్ధతి నుంచి ప్రత్యక్ష పద్ధతిలో మేయర్ ఎన్నికలు భారతదేశ వ్యాప్తంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అట్లాగే పట్టణ గ్రామీణ పేదలకు నివాస హక్కు చట్టం, ఎక్కడ చూడండి కాంగ్రెస్ అనేటువంటిది. ఈ ఇష్యూస్ అన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా రామగుండం నియోజకవర్గం పట్టణంతో అర్బన్తో సహా అంతర్గా మండలం, పాలకుర్తి మండలం సంబంధించినటువంటి గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, రామగుండం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అర్బన్ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున డాక్టర్ చంద్రశేఖర్ గారిని హస్తం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన ఈ గ్రామానికి పట్టణానికి సంబంధించిన వ్యక్తిగా విజ్ఞప్తి చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటానికి ఒక ఫైటర్ కావాలి. రాష్ట్రంలో ఇవాళ ఉండేటువంటి రాష్ట్రంలో ఉండేటువంటి అప్రజాస్వామిక విధానాలను ఎదుర్కోవడానికి ఒక ఫైటర్గా, సౌమ్యునిగా వండుకుంటూ వ్యవస్థల మీద అవగాహన ఉండి పరిపక్వత ఉండేటువంటి వ్యక్తిగా ఆయనను డాక్టర్ చంద్రశేఖర్ గారిని ఈ ప్రజలు ఆదరించి గెలిపిస్తే పెద్ద ఎత్తున ఈ ప్రాంత సమస్యలన్నిటి మీద పోరాటానికి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉండేటువంటి పెద్దలు సోదరులందరే కాకుండా రాలేకపోయినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా ప్రజా పోరాటాల మీద ముందుండి ఈ రాష్ట్రం లోపల టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతదేశం లోపల ప్రభుత్వమే ఫామ్ చేస్తున్నాం కనుక ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ పవర్ హౌస్ ఎక్స్టెన్షన్ దగ్గర నుంచి ప్రతి సమస్య మీద కూడా ఇక్కడ ఉండేటువంటి నాయకులందరూ సహకారంతో డాక్టర్ చంద్రశేఖర్ గారు మేమందరం కూడా పనిచేస్తాం కనుక తప్పకుండా పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో రామగుండం నియోజకవర్గ ప్రజలు ఆదరించాల్సిందిగా రామగుండం నియోజకవర్గ ప్రజలను వేడుకుంటాం. వాళ్ళు ఇక నీళ్లు లేక పంటలు నాశనం అయిపోతూ ఉన్నాయి, ప్రజలు చనిపోతూ ఉన్నారు, ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రైతులు అప్పుల పాలవుతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలి. మొన్న మాయ మాటలకు మన శాసనసభ పోటీ చేసినప్పుడు లేదా ఎవరో చనిపోయినానో సింపతికి ఓట్లేసినారు. ఏ రోజు కూడా దాని మీద కాదు, మీరు ఇచ్చిన తీర్పుని శిరసా వహిస్తాం. కానీ ఈసారి దేశానికి జరుగుతున్నటువంటి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రిగా అయ్యే కార్యక్రమంలో మరి ఒక ఉద్యమ నేత చంద్రశేఖరరావు గారు 5 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా త్యాగం చేసి తెలంగాణ గురించి సోనియమ్మతో విధేయుడై ఉన్నటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీకి చేకూర్చి ఓటేసి గెలిపించాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నా. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని మరీ కోరుతా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చేసినట్టు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో, టీబీజీఎస్కి సంబంధించి ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో చేసిన విధంగా ఈరోజు కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరికీ డబ్బులు పంచే కార్యక్రమం, మద్యం సేవించే కార్యక్రమం, అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒత్తిడి తీసుకొచ్చి ఓట్లు వేయించే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలంతా విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యమకారులు. ఈ ప్రాంతం నుంచి ఉద్యమాలకు కేంద్రమైనటువంటి ప్రాంతం. కార్మికులు, కర్షకులందరూ కూడా ఆలోచించాలి. ఈ దేశంలో మంచి చేసింది కాంగ్రెస్ పార్టీ, మంచి చేయబోది కాంగ్రెస్ పార్టీ. ఇవాళైనా, నిన్నైనా, ఇప్పుడైనా, ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఒక్కసారి త్యాగాలకు మారుపైనటువంటి
ఇందిరమ్మ కుటుంబానికి సంబంధించిన రాహుల్ గాంధీ గారికి ఓటేయాలని చెప్పి చేగుర్తుకు ఓటేయాలని కోరుతా ఉన్నాం. ఇవాళ పేదలకు పేద బలహీన వర్గాల వారికి 6,000 రూపాయలు నెల వారి అకౌంట్స్లో వేసే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకోవడం, రైతులకు 2 లక్షల రుణం ఏకతాటిపై మాఫీ చేసే కార్యక్రమం, ఇల్లు లేని వారికి అందరికి కూడా ఇల్లు కట్టియడం, అదే మాదిరిగా పండించిన పంటకి వరికైతే 2,500 రూపాయలు, పత్తికైతే 10,000 కేంద్రం డైరెక్ట్గా కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టిన రాహుల్ గాంధీ గారి ఆలోచనకు ఏ రకంగా అయితే ఉపాధి హామీ రకంగా చేసినారో దానికి భిన్నంగా మరి ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం మాదిరిగా 6,000 ఇచ్చే కార్యక్రమం చేస్తున్న తీరును ఇవాళ దేశం మొత్తం కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఈరోజు కంకణం కట్టుకొని ఉన్నాయి. దయచేసి ప్రలోభాలకు లొమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేయాలని చెప్పి చేతులు జోడించి సవినయంగా వేడుకుంటాం. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గుమ్మడి కుమారస్వామి, బడికల రాజలింగం, గడ్డ సత్యనారాయణ రెడ్డి, కాల్వలింగస్వామి, బొంతల రాజేష్, మాంకాళి స్వామి, తానిపర్తి గోపాలరావు, కొలిపాక సుజాత, తిప్పారపు శ్రీనివాస్, సుతారి లక్ష్మణ్ బాబు, యాకూబ్, రవికుమార్, నాయని ఓదలు, గట్ల రమేష్, వాజిద్ ఖాన్, ఫారూక్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలను ధర్మం అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జల కాంతం. మంగళవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధర్మం వైపు నిలిచిన రాహుల్ గాంధీకి, అధర్మం వైపు నిలిచిన మోదీకి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలందరూ ధర్మరక్షణకు కృషి చేయాలని కోరారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఆరాటపడుతుండగా కేవలం సంపన్నులకు మాత్రమే బీజేపీ అండగా నిలుస్తూ వస్తుందని ఆరోపించారు. గతంలో ఎన్నడూ జరగని స్థాయిలో మోదీ ప్రభుత్వ హయాంలోనే దళితులు, అణగారిన వర్గాలపై దాడులు అధికమయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎవరో ఒకరు ఉద్యమిస్తే వచ్చింది కాదని, సబ్బండ వర్ణాల పోరాట ఫలితమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్లో టీఆర్ఎస్ను విలీనం చేస్తానన్న కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డాక మాట తప్పాడని, తెలంగాణను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పట్ల నిజంగా కృతజ్ఞత ఉంటే రాహుల్ గాంధీని ప్రధానిని చేసేలా కేసీఆర్ సహకరించాలని సూచించారు. ధర్మం వైపు రాహుల్ గాంధీ ఉన్నాడు, అధర్మం వైపు మోడీ గారు ఉన్నారు. పేదల పక్షాన, అణగారిన కులాల పక్షాన, అన్ని వర్గాల పక్షాన రాహుల్ గాంధీ గారు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు లక్షల కోట్లున్నటువంటి, వేల కోట్లున్నటువంటి ధనిక వర్గాల వైపు ఆయన ఉన్నాడు. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అణగారిన కులాలకు, అట్టడుగు వర్గాలకు న్యాయం జరగడం లేదు. ఈరోజు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశాడు. దాంట్లో ఖచ్చితంగా నిరుపేదలకు, అట్టడుగు వర్గాలకు, అన్ని వర్గాల వారికి 18 ఏళ్ల వయసు నుండి మొదలుకుంటే ఆయన జీవిత కాలమంతా నెలకు 6,000 చొప్పున ప్రతి నిరుద్యోగి, ప్రతి కుటుంబంలో ఉన్న నిరుద్యోగి నెలకు 6,000 చొప్పున సంవత్సరానికి 72,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఖచ్చితంగా చేస్తుంది. అదేవిధంగా దేశంలో ఉన్న రైతులందరికీ కూడా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి గూడు లేని, ఇల్లు లేని ప్రతి వారికి ఇల్లు కట్టించేటువంటి లక్ష్యం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. మెజార్టీ వచ్చినా రాకుండా నువ్వు మద్దతు చేయవలసిందే. ఎందుకంటే ఆ హక్కు నాకు, తెలంగాణ కోసం కష్టపడడం, తెలంగాణ ఇచ్చిన తల్లి కాబట్టి నీవు 2 గెలిచినా మద్దతు చేయాలి, టీఆర్ఎస్ 4 గెలిచినా మద్దతు చేయాలి, 5 గెలిచినా మద్దతు చేయాలి. ప్రజల తీర్పు. కాంగ్రెస్ పార్టీకి అయితే మేము అనుకుంటున్నాం ఈ తెలంగాణలో 8 నుంచి 10 సీట్లు వస్తాయని అనుకుంటున్నాం మేము. అట్లని మరి మేము 16, 20 గెలుస్తారని మేము చెప్పుకోవడం లేదు. ఎందుకంటే మా బలం కూడా మేము తెలుసుకొని చెప్పాలి.
నేను అందరిలాగా చెప్పడం అంటే నా నుంచి కాదు. ఒక ఉద్యమకారునిగా నాకు ఎంత శక్తి ఉందో అంతవరకే చెప్తాము. మేము ఒక 8 నుంచి 10 గెలుస్తామని మేము అనుకుంటున్నాం. తెలంగాణలో కడమ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం. ఆ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఎన్ని అయినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు చేయాలని కోరుతున్నాం. విలేకరుల సమావేశంలో నాయకులు సముద్రాల అజయ్, సుతారి లక్ష్మణ్ బాబు, చంద్రమౌళి, బొంకూరి సురేందర్, సన్నీ, అంబాల పూర్ణచందర్, మల్యాల తిరుపతి, సంపత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు లైసెన్స్డ్ గూండాలా వ్యవహరిస్తూ తమకు మద్దతుగా నిలవాలని, సింగరేణి కార్మికుల పట్ల బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ విధానాలకు పాల్పడుతున్నారని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆరోపించారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రియాజ్ మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలయ్యాయని, కార్మికులకు అండగా నిలవాల్సిన టీబీజీకేఎస్ నాయకులు పైసలు ఇవ్వనిదే పనిచేసే పరిస్థితుల్లో లేరని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తేనే సింగరేణి కార్మికుల ఆత్మ గౌరవం నిలబడుతుందని సూచించిన రియాజ్ అహ్మద్ ఎన్నికల్లో హెచ్ఎంఎస్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్కు మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించారు. హెచ్ఎంఎస్ వాయిస్ ఒకటే. టీఆర్ఎస్ నాయకులు కోల్బెల్ట్ ఏరియాలో లైసెన్స్డ్ గుండాల్లాగా పనిచేస్తున్నారు. మైన్ల మీద టీజీబీకేఎస్ కార్యకర్తలు లైసెన్స్డ్ గుండాల్లాగా యాజమాన్యం మౌత్ పీసుల్లాగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం రాకముందు టీజీబీకేఎస్ గెలిచినప్పుడు అదే తీరు, ప్రభుత్వం వచ్చినాక కార్మికులు చెంప మీదకెళ్ళి పడిళ్ళని పుచ్చుకున్న కోల్బెల్ట్ ఏరియాలో 9 మందిని ఒడగొట్టినా ఇంకా సిగ్గు రాలేదు. ఈ ఎంపీ ఎలక్షన్లో ఏదైతే ఇప్పుడు తొట్టి గ్యాంగ్ తిరుగుతుందో వెంకటేష్ నేతను పట్టుకొని వాళ్ళందరూ కూడా బెదిరించి కార్మికుల వ్యక్తిగత విషయాల జోక్యం కల్పించుకొని పోలీస్ కేసులు ఉన్నాయి, నువ్వు టీఆర్ఎస్ రాకపోతే నిన్ను పోలీస్ కేసు అవుతుంది, నువ్వు దొంగ పేరు మీద ఉండవు, నువ్వు రాకపోతే టీఆర్ఎస్ రాకపోతే నీ సంగతి చూస్తాం, భూమి తగాదా ఉంది కాబట్టి నువ్వు రాకపోతే భూ తగాదాలు కూడా ఎంఆర్ఓ కార్డుకు పెట్టి కిరికిరి పెడతాం, అట్లా సింగరేణి కార్మికులు వేరే పేరు మారు పేరు మీద ఉన్న వాళ్ళ సంగతి మీకు చూస్తామని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఓట్లు దండుకున్నారు టీజీబీకేఎస్. దాని తర్వాత ఏ ఒక్క పని కూడా చేయలేదు. కేసీఆర్ మాట బుట్టదాఖలైపోయింది. కంప్లీట్ కేసీఆర్ చెప్పిన మాటలు, కేసీఆర్ చెప్పిన వాగ్దానాలు యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తే టీజీబీకేఎస్కు లంచాలు దొరికాయి, పైసలు దొరికాయి, పనులు కావు అనే ఉద్దేశంతో దాన్ని అమలు కాకుండా అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు గెలవక ముందే ఇప్పుడు మళ్ళీ ప్రతి మైన్ మీద టీజీబీకేఎస్ కార్యకర్తలను చూసి భయపడతారు కార్మికులు, మేనేజ్మెంట్తో భయపడతలేరు. టీజీబీకేఎస్ కార్యకర్తలు బెదిరిస్తారు, మాతో వస్తావా చేస్తావా అనే విధంగా ఉన్నారు. కనుక గుట్టు చప్పుడుగా వేసే ఓటు మన గుండెల్లో ఉన్నది, మన చేతిలో ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకునికి ఓడగొడితేనే మన బతుకుదెరు, మన ఆత్మగౌరవం దక్కుతుంది. ఆత్మగౌరవం లేదు, ఆత్మగౌరవం నాశమైంది. బొగ్గురు బాయిల మీద మేనేజర్ నుండి మొదలుపెట్టి, అండర్ మేనేజర్ల నుండి మొదలుపెట్టి ₹1,00,000 తీసుకున్న ఓవర్మెన్లు కూడా కార్మికులను వేధిస్తున్నారు. తట్టుకోలేక సైలెంట్గా ఉన్నారు. కనుక ఈ పార్లమెంట్లో నిన్నగాక మొన్న కాంగ్రెస్లో ఉండి మళ్ళీ కాంగ్రెస్లో వచ్చి మళ్ళీ ఇమ్మీడియట్ 24 గంటల లోపల టీఆర్ఎస్ పోయినందుకు బూతులు తిట్టిన కొప్పలీశ్వర్ గారు, బూతులు తిట్టిన ఎంపీ గారు, ఆయన బాల్కన్ సుమన్ గారు, ఇప్పుడు ఆయన చెరొకరు ఇటు పక్కన నిలబెట్టి మధ్యలో ఉండి ఆయనకు తీసుకొచ్చి ఈయనకు ఓటేయండి అంటున్నారు. కనుక ఆయనకు ఓడగొడితేనే మన సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయి. లేకపోతే సింగరేణి కార్మికులను ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటారు, ఎక్కడికెక్కడ నాశనం అవుతుంది. కనుక అందుకే మేము హెచ్ఎంఎస్ కోల్బెట్లో ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మన టీజీపీకి మా హెచ్ఎంఎస్ కార్యకర్తలు దాదాపు 6,000 మంది కార్యకర్తలు ఉన్నారు. సింగరేణి కార్మికులకు ఇది మంచి అవకాశం. లేకపోతే లైసెన్స్ గుండాలాగా బాయిల మీద ఇష్టం వచ్చిన బెదిరించి రాజ్యం వెళ్తారు. ప్రతి పనికి పైసా, ట్రాన్స్ఫర్కు పైసా, షిఫ్ట్ చేంజింగ్కు పైసా, క్వార్టర్ అలాట్మెంట్కు పైసా, ఇదే తతంగం నడుస్తుంది. బొగ్గుబయలు బంద్ కాకుండా ఉండాలంటే ఇది 100% ఇవాళ టీఆర్ఎస్ని ఇక్కడ ఓడగొట్టాలని హెచ్ఎంఎస్ పిలుపునిస్తుంది. విలేకరుల సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు జీవన్ జోయల్, తోడి రామస్వామి, చంద్రరావు, శ్రీకాంత్ పాల్గొన్నారు. కాగా పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ జనసమితి నాయకులు ఆర్ కేశవరెడ్డి,
డొంకెన రవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని 2,50,000 కోట్ల అప్పుల్లోకి నెట్టివేసిన కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోవడం దుర్మార్గమని విమర్శించారు. 16 స్థానాలు గెలిచిన టీఆర్ఎస్ కేంద్రంలో చేసేది ఏమీ లేదని, అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు సహకరించాలని కోరారు. తెలంగాణ జనసమితి పార్టీ ఈ ఎన్నికల్లో బలపరుస్తూ ఉంది. ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా కోదండరామ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీగా ప్రజలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసే విధానాలతో ముందుకొచ్చి ఎన్నికల్లో ఓట్లు వేసుకొని గెలిచిండు. ఇవాళ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కారు సారు 16 అని చెప్తూ ప్రజలను బేజారు చేసే ప్రయత్నం చేయడానికి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇవాళ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఇవాళ కేసీఆర్ గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం, నీకు 16 సీట్లు ఇచ్చినా నువ్వు కేంద్రంలో పెద్దగా చేసేదేమీ లేదు. ఇవాళ ఇవి జాతీయ సమస్యల మీద రేపు జరిగేటువంటి ఎన్నికలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రజలంతా కూడా బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని రేపు 11వ తారీఖు నాడు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి మరి చంద్రశేఖర్ గారికి హస్తం గుర్తు మీద ఓటేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఇవాళ తెలంగాణ ప్రజల మీద ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో టీజేఎస్ నాయకులు దేవభారతి, లక్ష్మి, శిరీష, అనుష తదితరులు పాల్గొన్నారు.